వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ స్థానిక ప్రజల డిమాండ్ మేరకు యజమానులు బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుని పక్షంలో ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని, ఇలాంటి బిల్డర్ అవగాహన యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనే ప్రశ్న తలెత్తింది. ఎక్కడ చూసినా 8 అంతస్తుల నిర్మాణాలు జరుపుతున్నా జోనల్ కమిషనర్ విచారణ ఎందుకు చేయటం లేదని ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా తక్షణమే విచారణ జరగకపోతే అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫిర్యాదు చేయటం జరుగుతుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 40 గజాలలో 8 అంతస్తులు నిర్మించడంతో బిల్డింగ్ కుప్పకూలడంతో అపార్ట్మెంట్ ప్రజలు ప్రాణాల గుప్పిట్లో పెట్టుకున్నారు. గతంలో కూడా కూలిన పలు భవనాలు, టౌన్ ప్లానింగ్, చైన్ మెయిన్లు తప్పుడు రిపోర్టులతో సపోర్టులు బిల్డర్లకు ఇస్తున్నట్లు సమాచారం. అధికారులు ఫ్లోర్లకు 2 లక్షల లంచం, అక్రమ భవనాలను నియంత్రించే నాదుడు కరువయ్యాడన్నారు. హైడ్రా కూడా నియంత్రించలేకపోవటం బాధాకరం. 5, 6, 7, 8 ఫ్లోర్ల అక్రమ నిర్మాణాలు చేసి లక్షల రూపాయల ఆదాయం కొరకు హాస్టళ్లు పెడుతూ అక్రమార్జనకు ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియా అంజయ్య నగర్, బొటానికల్ గార్డెన్స్ ఎదురుగా మాదాపూర్ డివిజన్, హైటెక్ సిటీ అవినీతికి నిలయంగా మారిందని విపక్షాలు మండిపడుతున్నాయి. డ్రైవర్